హాయ్ అరుణ్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అప్లికేషన్ ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ చూసుకుంటే 24th June 2026 నుంచి 14th July 2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్ చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ లాకి టోటల్గా 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఎస్సీకి 3 వేకెన్సీస్, ఎస్టీకి 1 వేకెన్సీ, ఓబీసీకి 5 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి 2 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్కి 9 వేకెన్సీస్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. విఐకి 1 వేకెన్సీ, డిప్యూటీ మేనేజర్ లాకి రెగ్యులర్లో టోటల్గా 27 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఎస్సీకి 4 వేకెన్సీస్, ఎస్టీకి 2, ఓబీసీకి 7, ఈడబ్ల్యూఎస్కి 2, అన్రిజర్వ్డ్కి 12 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాక్లాగ్ వాళ్ళకి ఎస్టీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 years వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 5 years వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 10 years వరకు ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 13 years వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి 5 years వరకు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎవరికైతే బెంచ్ మార్క్ డిసేబిలిటీ అనేది 40% కంటే ఎక్కువ ఉంటుందో సో వాళ్ళు మాత్రమే ఈ రిజర్వేషన్కి ఎలిజిబుల్ అవుతారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ లాకి 31st May 2026కి మినిమం 25 years ఉండాలి, మాక్సిమం 32 years ఉండాలి. క్వాలిఫికేషన్ చూసుకుంటే 31st May 2026కి లా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కౌన్సిల్ బార్లో అడ్వకేట్గా ఎన్రోల్ చేసుకుని ఉండాలి. ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేకపోతే కమర్షియల్ బ్యాంక్స్లో లా ఆఫీసర్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆర్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అండ్ లా ఆఫీసర్గా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిప్యూటీ మేనేజర్ లాకి ఏజ్ లిమిట్ చూసుకుంటే 25 years నుంచి 35 years లోపు ఉండాలి. క్వాలిఫికేషన్ చూసుకుంటే లా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చి కౌన్సిల్ బార్లో అడ్వకేట్గా ఎన్రోల్ చేసుకుని ఉండాలి. ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేకపోతే కమర్షియల్ బ్యాంక్స్లో లా ఆఫీసర్గా 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆర్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అండ్ లా ఆఫీసర్గా 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత రెమ్యునరేషన్ చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ లాకి బేసిక్ పే వచ్చి 48,480 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మాక్సిమం బేసిక్ పే చూసుకుంటే 85,920 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిప్యూటీ మేనేజర్ లాకి బేసిక్ పే చూసుకుంటే 64,820 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మాక్సిమం బేసిక్ పే చూసుకుంటే 93,960 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో డేర్నెస్ అలవెన్సెస్, హెచ్ఆర్ఏ, సిసిఏ, ప్రొవిడెంట్ ఫండ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్ సో ఇవన్నీ యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే అసిస్టెంట్ మేనేజర్కి 85,000 నుంచి 1 lakh వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత డిప్యూటీ మేనేజర్కి అయితే 1,10,000 నుంచి 1,30,000 వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ప్రొవైడ్ చేయొచ్చు. ఆన్లైన్ రిటన్ టెస్ట్ చూసుకుంటే ఆగస్టులో కండక్ట్ చేయడం జరుగుతుంది. కాల్ లెటర్స్ అనేది బ్యాంక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. తర్వాత క్యాండిడేట్స్కి SMS అండ్ ఈమెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే గుంటూరు, విజయవాడ కానీ, కర్నూలు, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్ ఈ ప్లేసెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే ఆబ్జెక్టివ్ టెస్ట్ నుంచి 50 మార్క్స్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ నుంచి 50 మార్క్స్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్ ప్యాటర్న్ చూసుకుంటే జనరల్ యాప్టిట్యూడ్ నుంచి, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటుంది 25 మార్క్స్కి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 35 క్వశ్చన్స్ ఉంటుంది 35 మార్క్స్కి. డ్యూరేషన్ టోటల్గా 45 minutes ఉంటుంది. తర్వాత ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటుంది 50 మార్క్స్కి. డ్యూరేషన్ 45 minutes ఉంటుంది. అలాగే ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేది ఉండదు. డిస్క్రిప్టివ్ టెస్ట్ ప్యాటర్న్ చూసుకుంటే 5 క్వశ్చన్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 10 marks ఉంటుంది. టోటల్గా 50 మార్క్స్కి. డ్యూరేషన్ చూసుకుంటే 45 minutes ఉంటుంది. ఇందులో క్యాండిడేట్స్ 8 క్వశ్చన్స్కి 5 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్లో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది బ్యాంక్ డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ చూసుకుంటే ఆన్లైన్ రిటన్ టెస్ట్లో ఎవరు బాగా పర్ఫామ్ చేసింటారో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. వెయిటేజ్ ప్యాటర్న్ చూసుకుంటే రిటన్ టెస్ట్లో 70%, ఇంటర్వ్యూలో 30% కన్సిడర్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇండికేటివ్ సిలబస్ చూసుకుంటే కాన్స్టిట్యూషనల్ లా, అడ్మినిస్ట్రేటివ్ లా, ఫినాన్షియల్ సెక్రెట్ లా, ప్రొసీడ్యూరల్ లా, న్యూ లేబర్ కోడ్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టాట్యుటరీ ఇంటర్ప్రిటేషన్ అండ్ లీగల్ డ్రాఫ్టింగ్. సో ఈ టాపిక్స్ నుంచి కాకుండా బయట టాపిక్స్ నుంచి కూడా అడగచ్చు. వెయిటింగ్ లిస్ట్ చూసుకుంటే వెయిటింగ్ లిస్ట్ అనేది పోస్ట్ వైజ్, కేటగిరీ వైజ్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా నాన్ జాయిన్ కాకుండా రిజైన్ చేసి అన్సాటిస్ఫాక్షనరీ పర్ఫార్మెన్స్ కింద టర్మినేట్ చేసినట్లయితే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న క్యాండిడేట్స్ ని హైర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆన్లైన్ రిటన్ టెస్ట్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ కాల్ లెటర్స్ అనేది ఎటువంటి హార్డ్ కాపీ అయితే సెండ్ చేయరు. ఎగ్జామినేషన్ సెంటర్కి ఐడెంటిటీ ప్రూఫ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. పాస్వర్డ్ కానీ, ఆధార్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ. ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు క్యాండిడేట్స్ మొబైల్ ఫోన్స్ కానీ, పేజర్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ, ఎనీ అదర్ ఎలక్ట్రానికల్ డివైసెస్ కానీ అలౌ చేయరు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 750 రూపీస్ ఉంటుంది. ఇది ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు.
ఈ ఆన్‌లైన్ పేమెంట్ అనేది డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఒకసారి అప్లికేషన్ ఫీజ్ పే చేసిన తర్వాత రీఫండ్ అయితే చేయరు. క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్‌లైన్ ఫామ్‌ని ప్రింటౌట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌లో ఈ డాక్యుమెంట్స్‌ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, లైవ్ క్యాప్చర్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, బ్రీఫ్ రెజ్యూమ్, ఐడీ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఎన్రోల్మెంట్ విత్ బార్ కౌన్సిల్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ, పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్స్, ట్రేడ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, కరెంట్ ఎంప్లాయర్ నుంచి ఫామ్ 16 ఆఫర్ లెటర్, లేటెస్ట్ సాలరీ స్లిప్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోటోగ్రాఫ్ ఫైల్ సైజ్ చూసుకుంటే 20 కేబీ నుంచి 50 కేబీ లోపు మాత్రమే ఉండాలి. తర్వాత సిగ్నేచర్ సైజ్ చూసుకుంటే 10 కేబీ నుంచి 20 కేబీ లోపు మాత్రమే ఉండాలి. సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్‌లో మాత్రమే ఉండకూడదు. మిక్స్డ్ క్యాపిటల్స్‌లో ఉండాలి. తర్వాత ఎక్సెప్ట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ కాకుండా రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్ని పీడిఎఫ్‌లో ఉండాలి. డాక్యుమెంట్ సైజ్ అనేది ఏ4 సైజ్‌లో మాత్రమే ఉండాలి. సో, ఈ ఫైల్స్ అన్ని 50 కేబీ క్రాస్ చేయకూడదు. తర్వాత క్యాప్చరింగ్ లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది వెబ్ క్యామ్ నుంచి గానీ, ఫోన్ నుంచి గానీ చేసుకోవచ్చు. సో, వెబ్ క్యామ్ నుంచి అయితే క్యాప్చర్ ఫోటో ఆప్షన్ ఉంటుంది. సో, ఫోన్ నుంచి అయితే క్లిక్ హియర్ టు స్కాన్ ఉంటుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పనులు వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. స్ట్రెయిట్‌గా చూడాలి. అలాగే కెమెరా అనేది పాస్‌పోర్ట్ సైజ్ ఉండాలి. సో, మీరు ఏం చేయకూడదంటే స్మాల్ సైజ్ ఫోటోస్ క్లిక్ చేయకూడదు. సన్ గ్లాసెస్ కానీ, క్యాప్ కానీ పెట్టుకొని ఉండకూడదు. తర్వాత షాడో ఫేస్ కానీ, తర్వాత మాస్క్ పెట్టుకోవడం గానీ, బ్లర్ ఇమేజ్ కానీ ఇలాంటివి ఉండకూడదు. ప్రాపర్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. డార్క్ బ్యాక్‌గ్రౌండ్ ఉండకూడదు. సో, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మిస్ కాకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.